కట్టు బొట్టు మార్చింది, మాట మర్యాదలు మర్చింది. అన్న అన్న అనుకుంటా వెనకెంబడి తిరిగేటి కవితక్క, నాయన నాయన అనుకుంటా మా పాయరంగా ఇంట్లో తిరిగేటి కవితక్క ఇప్పుడు తల్లిగారింటోళ్ళకే సూటి పెడుతుంది. ఏడిపోయినా సొంత పార్టీ లీడర్ల మీదనే కయ్యానికి వస్తుంది. అవి అట్లనే ఇవాళ కూడా మైక్ల ముంగట మాట్లాడుకుంటా ఎవ్వళ్ళకి తెలవని ముచ్చట్లు బొచ్చడి చెప్పింది. వారేవా కార్ పార్టీ వాళ్ళకు కవితక్క టెన్షన్ కొంత అయిందబ్బా. అవు మరి ఏడికి పోయినా కార్ పార్టీ వాళ్ళను కడుగుడే కడుగుడు. ఇరిగిన కాలు మీద ఈగలాలినట్టు పుండు మీద కారం చల్లినట్టు ఏడికి పోయినా పార్టీలున్న పెద్ద పెద్ద లీడర్లను అందుట్లో సొంత మనుషులకే సూటి పెడుతుంది కవితక్క. ఫస్ట్ అలైన్మెంట్ లో గంగుల కమలాకర్ గారి ద్వారా ల్యాండ్ ద్వారా పోతుంది కాబట్టి మార్చిండ్రు. ఇంకొక అలైన్మెంట్ ఈ 400 ఎకరాలు హరీష్ రావు గారిది అని చెప్పబడుతున్నటువంటి ల్యాండ్ పక్కన నుండి వచ్చేటట్టు మార్చిండ్రు. ఇంకొక అలైన్మెంట్ మన నవీన్ రావు గారు అని ఎమ్మెల్సీ ఉంటారు, ఆయనది 18 ఎకరాల ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ పోకుండా మార్చిర్రు అని చెప్తుంది. సరే ఇది ఎవరి ల్యాండ్ ఏందన్నది వాళ్ళు వచ్చి క్లారిటీ ఇచ్చుకోవాలి. ఎందుకంటే గ్రామస్తులు పదే 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 ఈ పేర్లే చెప్పారు. నిన్న మీరు అందరు కూడా చూసి లైవ్ ఉంది, సీక్రెట్ ఏం లేదు, అదే పేర్లు చెప్తూ వచ్చి కార్ పార్టీ పెద్ద లీడర్లే పబ్లిక్ నిండా ముంచుతున్నారు అన్నట్టు మాట్లాడుకొచ్చింది బాజాప్తా. అక్క పోయి చూసింది కాదట కానీ రైతులు వచ్చి అక్కకి చెప్తే రైతుల తరపుకేంచి అక్క అడుగుతుందట నువ్వు. అట్లా మాట్లాడుకుంటానే జూబ్లీహిల్స్ లో కార్ పార్టీ ఎందుకు ఓడిపోయింది అనేది ముచ్చట కూడా చెప్పింది. మళ్ళా బీఆర్ఎస్ నుంచి గెంటివేయబడ్డటువంటి నాయకురాలిగా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి లోటుపాట్లని చెప్తున్నాం. సరి చేసుకుంటే ఎవరికి మంచిది? తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ కార్యకర్తలకు, బీఆర్ఎస్ లో పనిచేసిన కార్యకర్తలకు మంచిది కాబట్టి చెప్తున్నాం. సరి చేసుకోలేదు అనుకోండి, జూబ్లీహిల్స్ లాంటి రిజల్ట్ రిపీట్ అవుతూ ఉంటుంది. దానివల్ల నష్టం ఎవరికి? తెలంగాణ ప్రజలకి. కాబట్టి బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో ప్రజల మధ్యలోకి వచ్చి పర్ఫామ్ చేయలేకపోతే మాలాంటి సంస్థలు ప్రజలకు అండగా నిలబడతాం. బాబు కండ్లకు గంతలు కట్టి అంతా ఆగమాగం చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుకొచ్చింది కవితక్క. బాబు ముంగట అందరి బచ్చగాళ్ళు బచ్చగాళ్ళ లెక్క నుండి అని మస్తు ఘనమైంది. హరీష్ అన్న లేకపోయి హరీష్ అన్న ఉంటే అసలు ఇక ఒక్క సీటు కానీ వేసి ఉంటే హరీష్ అన్న జూబ్లీహిల్స్ గెలుస్తుంటే మన లెవెల్లో మళ్ళీ పెడుతున్నారు. అంటే వెంటనే తప్పించుకోవడం, అప్పటి వరకు మోసం చేయడం, ఇది హరీష్ రావు గారి నైజం. సో ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టు చాలా టైం పట్టింది. అట్ ద సేమ్ టైం రామన్న కూడా ఒక్క సభ కాగానే ఏదో మేమే సార్ను మోస్తున్నట్టుగా కార్టూన్ లేపించేసుకొని హరీష్ రావు గారు సార్ను మోసినట్టు ఒకసారి, రామన్న గారు సార్ను మోసినట్టు ఒకసారి, ఎవరమేమేమంతా సార్ కింద బచ్చగల్లం అందరం బచ్చగల్లం ఉంటే బాగుంటుంది. ఇగే ఉంది ఇంటి వాళ్ళకు సొంత చెల్లకు కన్నా బిడ్డకే న్యాయం చేయలేను పబ్లిక్ కే న్యాయం చేస్తారని అధికార పార్టీ వాళ్ళే డియవైటిరి. గిట్ల ఓ రోజు అన్నను ఇంకో రోజు బావను అటు చిన్నమ్మ కొడుకు సంతోష్ అన్నను ఎడ్డించుకుంటూనే మా బాబు మంచోడు అంటుంది కవితక్క. ఏమో పోరి పడిపడని పార్టీలతోనే నెగలేకపోతున్నావు భగవంతా అనుకుంటుంటే ఇప్పుడు కవితక్కతోని కొంత నెత్తి నొప్పి మోపోయింది అబ్బా కార్ పార్టీ వాళ్ళకు.